సత్ప్రవర్తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా సత్ప్రవర్తనతో ఉండేవారు, అదేవిధంగా ఆయన సహాబాలకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా సత్ప్రవర్తనతో మెలగాలని చెప్పారు, అదేవిధంగా సమాజంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హుస్నే అఖ్లాక్ అంటే సత్ప్రవర్తనతో ఎలా ఉండాలని చెప్పారో ఇన్షాల్లా కొన్ని విషయాలను మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే హుస్నే అఖ్లాక్, ఈ సత్ప్రవర్తన అంటే ఏమిటి? సత్ప్రవర్తన అంటే ఏమిటి అని అంటే మంచి స్వభావం, మంచి మాట, ఇతరులకి కష్టం కలిగించకుండా ఉండటం, సహనంగా ఉండటం, క్షమించడం, ఇవన్నీ కూడా సత్ప్రవర్తనలోనికి వస్తాయి. అయితే ఒక ముస్లిం కేవలం 5 పూటలు నమాజ్ చేయడం, ఉపవాసాలు ఉండటం, హజ్ ఉమ్రాలు చేయటం, వీటితో పాటు సత్ప్రవర్తన అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది. కేవలం నమాజులు పాటించి తర్వాత రోజాలు ఉండి హజ్ ఉమ్రాలు చేస్తే అతడు పూర్తి ముస్లింగా పరిగణించబడడు. వాటితో పాటు ఎప్పుడైతే ఒక ముస్లింలో మంచి గుణాలు, సత్ప్రవర్తన, మంచి ఉదార స్వభావం, ఇతరులను క్షమించే గుణం, మంచి స్వభావం ఎప్పుడైతే ఉంటుందో ఈ రెండు కలిసినప్పుడే అతడు పూర్తి ముస్లింలుగా పరిగణించబడతాడు. ఏ రెండు? అతడు నమాజ్, తర్వాత ఉపవాసాలు, తర్వాత ధర్మంలో ఉన్నటువంటి అన్ని విషయాలతో పాటు సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మాత్రమే అతడు సంపూర్ణ ముస్లింగా పరిగణించబడతాడు. అయితే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క సత్ప్రవర్తనలో మనందరికీ కూడా ఆదర్శం. ఆయన కేవలం సత్ప్రవర్తనలోనే మనందరికీ ఆదర్శం కాదు, ఈ యొక్క భూమిపై ఉన్నటువంటి ప్రతి సమస్యకి, ప్రతి విషయానికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన మనందరికి కోసం ఆదర్శంగా చేసి పంపించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశాడు. ఖురాన్లోని సూరా అహ్జాబ్ 33వ సూరా 21వ వాక్యంలో ఈ విధంగా అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం లకద్ కాన లకుమ్ ఫీ రసూలుల్లాహి ఉస్వతున్ హసనా లిమన్ కాన యర్జుల్లాహి వల్ యౌమల్ ఆఖిర వదకరల్లాహు కసీరా. నిశ్చయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మీ అందరికీ అత్యుత్తమమైనటువంటి ఆదర్శం ఉంది. ఎవరైతే అంతిమ దినం పట్ల ఆశ కలిగి ఉండి, ఆఖరి దినం పట్ల ఆశ కలిగి ఉండి, తీర్పు దినం పట్ల ఆశ కలిగి ఉండి, మరియు అల్లాహ్ను అత్యధికంగా స్మరించే వాళ్ళందరి కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మనందరికీ కూడా ఆదర్శం ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనందరికీ ఆదర్శమని ఈ యొక్క వాక్యం ద్వారా చెప్పడం జరిగింది. అయితే సోదరులారా, ఈ యొక్క సత్ప్రవర్తనలో కూడా మనందరికీ ఆదర్శం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోని సూరా అల్ కలం 68వ సూరా 4వ వాక్యంలో ఈ విధంగా అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమని, వ ఇన్నక లా అలా ఖుల్కిన్ అజీమ్, నిశ్చయంగా ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు నైతికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉన్నారు, మీరు నైతికంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు, మీరు ఉత్తమ స్వభావం కలవారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రపంచంలో మనకి నైతికంగా, సత్ప్రవర్తనలో, బెస్ట్ క్యారెక్టర్లో, మంచి అఖ్లాక్లో, హుస్నే అఖ్లాక్లో మనకి ఆదర్శం ఎవరు అని అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన ప్రతి ఒక్కరి పట్ల కూడా సత్ప్రవర్తనలో మెలిగేవారు. ఆయన తన జీవిత కాలంలో ఏ రోజు కూడా తన తోటి వారితో కోపంగా వ్యవహరించింది లేదు. ఆయన ఏ రోజు కూడా తన యొక్క శత్రువుల పట్ల ప్రతీకారం తీర్చుకున్నది లేదు. ఆయన పిల్లల పట్ల చాలా ఉదార స్వభావంగా ఉండేవారు, ప్రేమతో ఉండేవారు. ఆయన తన ఇంటి వారి పట్ల, భార్యల పట్ల చాలా అంటే చాలా ప్రేమగా ఉండేవారు, ఉత్తముడిగా వ్యవహరించేవారు. ఇంటిలోనే కాదు బయటి వారితో కూడా ఆయన ఉత్తమంగా వ్యవహరించేవారు. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనందరికీ కూడా ఆదర్శం. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు ఏమని, నైతికంగా మీ అందరిలో ఈ యొక్క మార్పును తీసుకురావడానికే నేను పంపబడ్డాను. అంటే సత్ప్రవర్తనలో అత్యుత్తమైనటువంటి ప్రవర్తనను నేను పరిపూర్ణం చేయడానికే నన్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించడం జరిగింది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ప్రవర్తనలో
అత్యుత్తమంగా బెస్ట్ క్యారెక్టర్లో, హుస్నే అఖ్లాక్లో ఈ విషయాలను పరిపూర్ణం చేయడానికి మనకి ప్రవక్తగా పంపించడం జరిగింది. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు సహీ బుఖారీలో ఏమంటున్నారు, మీలో అత్యుత్తమ వ్యక్తి ఎవరు అని అంటే, మంచి వ్యక్తి ఎవరు అని అంటే, ఎవరైతే తమ సత్ప్రవర్తన కలిగి ఉంటారో, ప్రవర్తనలో మంచిగా ఉంటారో, తన యొక్క క్యారెక్టర్ పరంగా మంచిగా ఉంటాడో వారే మీలో ఉత్తములు. నైతికంగా ఎవరైతే బాగా ఉంటారో వారే మీలో ఉత్తములు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి మనలో ఉత్తములు నమాజ్ చేసేవారు, రోజాలు ఉండేవారు, వీరితో పాటు ఎవరైతే నైతికంగా ప్రవర్తనలో మంచిగా ఉంటారో వారు మీలో ఉత్తములు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కానీ ఈరోజు మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మనం మన ఇంటి వారి పట్ల ఏ విధంగా ఉంటున్నామో, మన యొక్క పిల్లల పట్ల ఏ విధంగా ఉంటున్నామో, మన యొక్క పెద్దల పట్ల ఏ విధంగా ఉంటున్నామో, తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉంటున్నామో, తోటి ముస్లిం సహోదరుని పట్ల ఏ విధంగా ఉంటున్నామో, బాజారుకు వెళ్ళినప్పుడు మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. కేవలం నమాజులు, రోజాలు ఇవే కాకుండా మన యొక్క ప్రవర్తన అనేది చాలా అంటే చాలా ముఖ్యం. చూడండి, నమాజ్, రోజా, హజ్ ఇవి అన్ని ఇబాదత్లు, ఇవన్నీ మనకి అల్లాహ్తో సంబంధాన్ని ఏర్పరుస్తాయి. కానీ మంచి ప్రవర్తన అనేది, ఉస్నే అఖ్లాక్ అనేది ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి సంబంధాన్ని ఏర్పరిచేటువంటి ఒక ముఖ్యమైనటువంటి రోల్ అనేది పోషిస్తుంది. కాబట్టి సత్ప్రవర్తన కలిగి ఉండడం, మంచి ప్రవర్తన కలిగి ఉండడం అనేది మన యొక్క బాధ్యత. అది మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిన్న పిల్లల పట్ల కూడా చాలా అంటే చాలా ప్రేమగా సత్ప్రవర్తనను కలిగి ఉండేవారు. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన యొక్క మనువడ అయినటువంటి హసన్ రదియల్లాహు తాలా అన్హు వారిని ముద్దు పెట్టుకుంటుండగా అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి చూడడం జరిగింది. అతను అఖ్రా బిన్ హబీస్ అనేటువంటి వ్యక్తి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే తన తోటి వారి పట్ల అంటే ఎవరైతే ఇతరులపైన కరుణ చూపరో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిపై కరుణ చూపడు అని హెచ్చరించడం జరిగింది ఆ వ్యక్తిని. చూడండి సోదరులారా, అంటే మన చిన్న పిల్లల పట్ల కూడా సత్ప్రవర్తన కలిగి ఉండాలి, వారి పట్ల కూడా ప్రేమని కలిగి ఉండాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ఆదేశించడం జరిగింది. అంతేకాదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ వ్యక్తి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించేవారు కాదు. తన యొక్క బానిసల పట్ల కూడా, ఆయన దగ్గర ఉన్నటువంటి వర్కర్ల పట్ల కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ రోజు కూడా నువ్వు ఈ పని ఎందుకు చేశావు, ఇలా ఎందుకు చేసావని నిలదీసినటువంటి రోజు లేదు. ఒకసారి అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తాలా అన్హు వారి గురించి వస్తుంది. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర 10 ఏళ్ల పాటు ఆయన ఉన్నారు. అయితే ఆయన తన అనుభవాన్ని చెప్పుకుంటూ, నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర 10 ఏళ్ల పాటు ఉన్నాను, ఆయన ఏ రోజు కూడా నన్ను ఉద్దేశించి ఏదైనా పనికి సంబంధించి నన్ను ఏ రోజు కూడా ఉఫ్ అని అనలేదు, నన్ను అసహ్యకరంగా నన్ను ఉద్దేశించి ఏ రోజు మాట్లాడలేదు. పైగా నేను ఏ పనైనా తక్కువ చేసినా, అది ఎక్కువ చేసినా కానీ ఇలా ఎందుకు చేశావని కూడా నన్ను ఆయన ద్వేషించినటువంటి రోజు లేదు, నన్ను నిలదీసినటువంటి రోజు లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తాలా అన్హు వారు చెప్పడం జరిగింది. చూడండి సోదరులారా, ఈరోజు మన ఇంటి వారి పట్ల మనం ఏ విధంగా ఉంటున్నామో, మన దగ్గర పనిచేస్తున్న వారి పట్ల మనం ఏ విధంగా ఉంటున్నామో చూడండి. మన దగ్గర పనిచేస్తున్న వారి పట్ల ఏదైనా చిన్న మిస్టేక్ చేసినట్లయితే మన యొక్క కోపాన్ని పూర్తిగా మన యొక్క నోటి నుండి ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలను మాట్లాడేస్తాము. మన ఇంట్లో ఉన్నటువంటి మన యొక్క పిల్లలు కావచ్చు, లేదంటే స్త్రీలు కావచ్చు, ఇంట్లో ఏదైనా చిన్న తప్పు చేసినట్లయితే మనం ఏ విధంగా వారి పట్ల కోపాన్ని మనం చూపిస్తాము. కూరలో ఏదైనా ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా, లేదంటే కూర సరిగా లేకపోయినా, అన్నం సరిపోకపోయినా, లేదంటే ఇంక ఏ విషయంలోనైనా కానీ ఇంట్లో చిన్న సమస్యకు కూడా మనం దురుసుగా ప్రవర్తిస్తాం. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారు, ఆయన తన వర్కర్ల పట్ల కూడా, ఆయన దగ్గర ఉన్నటువంటి బానిసల పట్ల కూడా సత్ప్రవర్తనతో కలిగి ఉండేవారు. ఈ యొక్క సత్ప్రవర్తన ద్వారానే ఇస్లాం అనేది నేడు ఈ స్థాయికి చేరుకుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన తన శత్రువుల పట్ల కూడా సత్ప్రవర్తనను కనబరిచేవారు, తన ఇంటి వారి పట్ల కూడా సత్ప్రవర్తన కనబరిచేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీస్లో తెలియజేశారు, మీరు ఉత్తములు ఎవరు అని అంటే ఇంట్లో మీ స్త్రీల పట్ల ఉత్తములు గలవారే, అంటే మీ యొక్క భార్యల పట్ల ఉత్తములే
మీరు ఉత్తములుగా పరిగణించబడతారు. అంటే మీరు ఉత్తములుగా ఉండాలంటే మీ ఇంట్లో స్త్రీల పట్ల కూడా మీరు ఉత్తములుగా మెలగండి. నేను నా స్త్రీల పట్ల, నా భార్యల పట్ల నేను ఉత్తముడిని అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ విధంగా చూడండి, ప్రతి విషయంలో, ప్రతి ఒక్కరి విషయంలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉత్తమంగా ఉండేవారు. పిల్లల పట్ల, తర్వాత భార్యల పట్ల, తర్వాత పెద్దవారి పట్ల, తల్లిదండ్రుల పట్ల, బయటి వారి పట్ల, తన స్నేహితుల పట్ల, అందరి పట్ల కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉత్తమంగా వ్యవహరించేవారు. అదేవిధంగా వాళ్ళని కూడా ఉత్తమంగా వ్యవహరించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించారు సోదరులారా. కాబట్టి మనం నేడు ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. మనం చిన్న మిస్టేక్ అయినా కానీ మనం ఏం చేస్తామంటే మన ఆగ్రహాన్ని పూర్తిగా తీసేస్తాము. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగిందని అంటే మనం సహనం వహించము. సత్ప్రవర్తనలో భాగం ఏంటి? సహనం వహించడం. ప్రతీకారం తీర్చుకునే అంతవరకు కూడా వదిలిపెట్టము. ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం సోదరులారా. ఇలాంటి ఆలోచనల ద్వారా ఏమవుతుంది? శత్రుత్వం అనేది పెరుగుతుంది, బంధాలు అనేటువంటివి తెగిపోతాయి, ఒకరి మధ్య ఒకరు అనేటువంటి ప్రేమ, అనురాగాలు అనేటువంటివి ఉండవు. ఎప్పుడైతే మనలో క్షమించేటువంటి గుణం, సహనం, మంచి స్వభావం అనేది మన హృదయంలో ఏర్పడుతుందో అప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పూర్తి ముస్లింగా మనల్ని పరిగణించడం జరుగుతుంది సోదరులారా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచించాలి. మనం నమాజులు చేసినంత మాత్రాన, ఉపవాసాలు ఉన్నంత మాత్రాన సరిపోదు. మన ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి. మన ఇంటి వారి పట్ల మనం ఎలా ఉంటున్నామో చూసుకోవాలి. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ఇస్లాం ధర్మం ఏదైతే ఉందో ఈ యొక్క ఇస్లాం ధర్మాన్ని హింస ద్వారా వ్యాపింపజేయలేదు, సత్ప్రవర్తన ద్వారా వ్యాపింపజేశారు. సహీ బుఖారీలో వస్తుంది. ఎవరి గురించి? సుమామా. ఈయన చాలా అంటే చాలా ఇస్లాం పట్ల, ముస్లింల పట్ల చాలా బద్ధ శత్రువు. ఈయన యమామ ప్రాంతానికి మరియు బను హనీఫా, ఈ యొక్క బను హనీఫాకి సమామా అనేటువంటి వ్యక్తి చాలా పవర్ఫుల్ లీడర్, చాలా శక్తివంతమైనటువంటి ఒక లీడర్ అన్నమాట, నాయకుడు. ఈయన ముస్లింల పట్ల చాలా అంటే చాలా ద్వేషం కలిగి ఉండేవాడు. ముస్లింలను చంపాలని ప్లాన్లు వేసేవాడు అన్నమాట. అలాంటి వ్యక్తిని ఒకసారి ముస్లింలు ఏం చేశారనంటే అతన్ని బంధించి మదీనాకు తీసుకువచ్చి మస్జిద్ నబవీలో ఒక స్తంభాన్ని కట్టేశారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వచ్చి, సుమామా నీ దగ్గర ఏముంది వార్త అని అడగడం జరిగింది. నా దగ్గర వార్త ఉంది, మంచి వార్తే ఉంది అని సుమామా జవాబు ఇవ్వడం జరిగింది. ఏమిటి ఆ వార్త అని అంటే, ఒకవేళ నీవు గనక నన్ను చంపినట్లయితే ఒక గొప్ప వ్యక్తిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకునేవారు ఉన్నారు, దానికి వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకునేవారు ఉన్నారు. కానీ ఒకవేళ నన్ను క్షమించినట్లయితే నీవు ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిని క్షమించిన వాడివి అవుతావు. కావాలంటే నీకు కావాల్సినంత డబ్బును కూడా నేను ఏర్పాటు చేస్తానని సుమామా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అనడం జరుగుతుంది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దానికి ఒప్పుకోలేదు. అతనికి చాలా అంటే చాలా మర్యాద పూర్వకంగా అతనితో మెలగడం జరిగింది. ఆయన ముస్లింల పట్ల శత్రుత్వం వహించేవాడు, ముస్లింలను చంపాలని కుట్రలు పన్నేవారు. అయినా కానీ ఆయన పట్ల సత్ప్రవర్తనతో మెలిగేవారు. ఆయన ఆ 3 రోజుల పాటు ముస్లింలందరూ కూడా మస్జిద్లో ఉన్నటువంటి ఐకమత్యాన్ని, యూనిటీని, వాళ్ళు కలిసి ఉన్నటువంటి విధానాన్ని పరిశీలించారు. వారు ఏ విధంగా నమాజులు చేస్తున్నారు, ఏ విధంగా అల్లాహ్ యొక్క ఇబాదత్ చేస్తున్నటువంటి విషయాన్ని ఆయన పరిశీలించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఆయన కోసం ఆహారాన్ని వడ్డించి పంపించేవారు ఆయన ఇంటి వద్ద నుంచి. ఎవరి కోసం? సుమామా గురించి. ఆయన ఇస్లాంకి మాత్రం బద్ధ శత్రువు మొదట్లో. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ వచ్చారు, మళ్ళీ అడిగారు ఏమిటి, ఏమైనా వార్త ఉందా అని. అప్పుడు ఆయన మళ్ళీ అదే సమాధానం ఇచ్చారు. చివరగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వదిలిపెట్టమని ఆదేశించారు. ఆయన్ని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేటువంటి సమయంలో ఆయనకి ఏ విధమైనటువంటి డబ్బు కానీ, ఏ విధమైనటువంటి హింస కానీ చేయకుండా ఫ్రీ బర్డ్ చేసేసారు, స్వతంత్రుని చేసేసారు. అతనికి పూర్తిగా వదిలిపెట్టేశారు. వదిలిపెట్టిన తర్వాత ఆయన వెళ్ళిపోయి ఒక తోటలో స్నానం చేసి తిరిగి వచ్చి కలిమా చదివాడు, షహాదత్ ఇచ్చాడు. అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లా వ అషహదు అన్న ముహమ్మదుర్ రసూలుల్లా, నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యం ఇచ్చి ఇస్లాం స్వీకరించడం జరిగింది. ఆయన తర్వాత అంటాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లా సాక్షిగా నేను చెప్తున్నాను, ఈ యొక్క ప్రపంచంలో అత్యంత చెడ్డ మొహం ఏదైతే ఉందో, నాకు నచ్చనటువంటి అత్యంత చెడ్డ మొహం ఏదైతే ఉంది అని అంటే అది నీ యొక్క మొహం ఉండేది. నాకు నీ యొక్క మొహం చూడడం అంటేనే నాకు అసహ్యంగా ఉండేది. కానీ ఈరోజు ఈ యొక్క ప్రపంచంలోనే అత్యంత నచ్చినటువంటి మొహం ఏదైతే ఉంది అంటే అది నీదే.
తర్వాత అత్యంత అసహ్యకరమైన నగరంగా నాకు ఉండేది. మరియు మీ యొక్క ధర్మం ఏదైతే ఉందో ఇస్లాం ధర్మం అత్యంత హీనమైనటువంటిది, తర్వాత అసహ్యకరమైన ధర్మంగా నేను భావించేవాడిని. కానీ ఇవి రెండు కూడా ఈరోజు నాకు ప్రాణం కంటే ఎక్కువ అని సుమామా చెప్పడం జరిగింది. చూడండి సోదరులారా, ఈ యొక్క ధర్మం అనేది హింస ద్వారా వ్యాపింపజేయలేదు, కత్తి ద్వారా వ్యాపింపజేయలేదు. ఈ యొక్క ధర్మం అనేది దేని ద్వారా వ్యాపింపజేయబడింది? సత్ప్రవర్తన ద్వారా, గుడ్ క్యారెక్టర్ ద్వారా, శాంతి ద్వారా. దీని ద్వారానే ప్రవక్త ముహమ్మద్ సల్లం వారు ఆయన సందేశం ఇచ్చేవారు. దీని ద్వారా మనం ఏం పాఠం నేర్చుకున్నాం? సత్ప్రవర్తన అనేది చాలా అంటే చాలా ముఖ్యం. ఆ రోజు వారు ముస్లింలను చంపడానికి వెనకాడేవారు కాదు. కానీ ఈరోజు మనం చిన్న చిన్న విషయాలలో కూడా, ప్రతి చిన్న విషయంలో కూడా మనం ప్రతీకారం తీర్చుకోవడానికి వెనుకాడట్లేదు. ఇంట్లో ఏదైనా అన్నదమ్ముల మధ్య ఏదైనా సమస్య వచ్చినా, మస్జిద్లో ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా భూమి వివాదాలు వచ్చినా కానీ మనం ఏం చేస్తున్నాం? కోర్టులు అని చెప్పేసి, పోలీస్ స్టేషన్స్ అని చెప్పేసి, ఎక్కడ పడితే అక్కడికి, ఎక్కడ వీలు దొరికితే అక్కడికి వెళ్ళేసి మనం ప్రతీకారం తీర్చుకుంటున్నాము, అవసరం అంటే దాడి చేస్తున్నాము. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ఏం బోధించారు? మీరు సత్ప్రవర్తనను కలిగి ఉండండి, క్షమించండి, క్షమాగుణాన్ని మీలో పెంపొందించండి. స్వయంగా ఖురాన్ మనకి ఈ విషయాన్ని బోధిస్తుంది. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఈ విషయాన్ని మనకి బోధించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి పట్ల మనం సత్ప్రవర్తనతో కలిగి ఉండాలి, మంచి ప్రవర్తనతో మనం కలిగి ఉండాలి. చివరగా ఇంకో సంఘటన గురించి చెప్తాను. ఈ యొక్క సంఘటన అబూబకర్ రదియల్లాహు తాలా అన్హు వారికి సంబంధించింది. అబూబకర్ రదియల్లాహు తాలా అన్హు వారు మక్కా నగరంలో ఆ కాలంలో చాలా అంటే చాలా ముస్లింల పైన హింసలు జరిగేవి. ఆ యొక్క హింసలు తట్టుకోలేక, ఆ యొక్క బాధలు తట్టుకోలేక ఆయన శాంతి కోసం ఇథియోపియా అనేటువంటి ఒక దేశానికి వలస వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ దేశానికి వెళ్తున్నటువంటి సమయంలో అల్ గిమాద్ అనేటువంటి ఒక ప్రదేశంలో ఆయనకి ఇబ్నల్ దుగ్నా అనేటువంటి ఒక వ్యక్తి ఆయనను ఆపారు. ఈయన ఒక తెగకి నాయకుడు. ఆయన ఆపి, ఓ అబూబకర్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడం జరిగింది. అప్పుడు అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వారు, ఈ విధంగా హింసలు ఎక్కువైపోయాయి, నేను ఇక్కడ ఉండి సరిగా అల్లాని ఆరాధించలేకపోతున్నాను, శాంతి అనేది నాకు లేకుండా పోయింది, కాబట్టి నేను వేరే దేశానికి వలస వెళ్తున్నానని చెప్పడం జరిగింది. అప్పుడు ఇబ్నల్ దుగ్నా ఏమన్నారంటే, ఓ అబూబకర్, నీవు సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తివి, మంచి అఖ్లాక్ ఉన్నటువంటి వ్యక్తివి, సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తివి. నీలాంటి వ్యక్తి ఈ యొక్క మక్కా నగరాన్ని వదిలి వెళ్ళడం అనేది ఈ యొక్క నగరానికే చాలా దురదృష్టకరం. నువ్వు ఈ నగరాన్ని వదిలి వెళ్ళకూడదు. పద, నీ గురించి నేను అక్కడ సిఫారసు చేస్తాను, నీకు నేను ఏర్పాట్లు చేస్తాను, నీకు నేను అక్కడ సహాయం చేస్తాను, నువ్వు ఆ నగరంలోనే ఉండాలని అతన్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఎందుకు? ఆయన పేదవారికి సహాయం చేసేవారు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆర్థికంగా సహాయం చేసేవారు. ఎవరైనా ఆపదల్లో ఉన్నారంటే వారి ఆపదలను దూరం చేసేవారు, కష్టాల్లో ఉన్న వారి కష్టాలను దూరం చేసేవారు. కాబట్టి ఇలాంటి సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఈ నగరాన్ని వదిలి వెళ్ళడం ద్వారా ఈ నగరానికే చెడు తప్ప ఎలాంటి లాభం లేదు. మీరు ఈ నగరంలోనే ఉండాలని తిరిగి మక్కా నగరానికి తీసుకువెళ్ళి ఇక్కడ అల్లాను ఆరాధించుకో, నీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను చూస్తానని చెప్పడం జరిగింది. కారణం ఏంటి? సత్ప్రవర్తన, ప్రతి వ్యక్తి పట్ల మంచిగా మెలగడం. కానీ ఈరోజు మీరు ఈ దేశంలోనే ఉండద్దు ముస్లిం సోదరులారా అని చెప్పేసి గెంటి వేసేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ఎందుకు అని అంటే మనలో ఆ సత్ప్రవర్తన గుణాలు లేవు. మనం ఏదైనా లాభం మనకే జరగాలని చూస్తాం తప్ప మన తోటి సోదరునికి లాభం జరగాలని ఆలోచించము. తోటి సోదరుని గురించి మనం ఆలోచించము. ఇతరులు కష్టాల్లో ఉన్నారు అని అంటే మనం వారి మొహం కూడా చూడము. ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నారు అని అంటే వారి గురించి మనం ఆలోచించము, దువా కూడా చేయము కనీసం. కానీ ఎక్కడైనా లాభం జరుగుతుంది అని అంటే అందరూ అక్కడికి వెళ్ళేసి లైన్ కట్టేస్తారు. ఇది మనకి ఇస్లాం ధర్మాన్ని నేర్పడం లేదు. ఇస్లాం ధర్మం ఏం నేర్పడుతుంది? మీరు మంచి ప్రవర్తనతో కలిగి ఉండండి, ప్రతి వ్యక్తి పట్ల మీరు సత్ప్రవర్తన కలిగి ఉండండి. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వ్యక్తుల వరకు మీరు సత్ప్రవర్తనతో కలిగి ఉండండి, మంచి అఖ్లాక్తో మీరు ఉండండి అని మనకి ఇస్లాం ధర్మం అనేది బోధించడం జరుగుతుంది సోదరులారా. కాబట్టి చెప్పాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మనకి ఏ విషయాలైతే నేర్చుకున్నామో దాని పట్ల కొంచెమైనా మనం అనుసరించినట్లయితే అప్పుడు మనకి ఫలితం అనేటువంటిది వస్తుంది. కాబట్టి సోదరులారా, మనం ఈ విషయాలు ఏవైతే మనం నేర్చుకున్నామో సత్ప్రవర్తన అనేటువంటిది చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటిది. సమాజంలో ఒక గుడ్ అసెట్ అంటే ఒక మంచి ఆస్తిగా మనల్ని పరిగణించాలి. మనం వెళ్ళిపోయేటప్పుడు అరే ఒక మంచి వ్యక్తి వెళ్ళిపోతున్నాడని బాధపడాలి, అంతేకాని అరే వెళ్ళిపోయాడులే సంతోషించేలాగా ఉండకూడదు. వెళ్ళిపోయాడు, బాగా జరిగింది, ఏ మనిషిరా పోయి
ఇతరులకు సహాయం చేయడం లేదు, చాలా పిసినారిగా ఉండేవాడు, హింసించేవాడు, అందరిని ఇంట్లో హింసించేవాడు, బయట ఏదైనా చిన్న గొడవ అయినా కానీ అది చేసేవాడు, అందరినీ చాలా కఠినంగా చూసేవాడు అందరి పట్ల. ఏం వ్యక్తి వెళ్ళిపోతే వెళ్ళిపోయాడని ప్రజలు సంతోషించే విధంగా మన యొక్క జీవితం ఉండకూడదు. ఈ విధంగా మనం విన్నాం కదా, అబూబకర్ రదియల్లాహు తాలా అన్హు వారు ఆయన మక్కా నగరం వదిలి వెళ్ళినప్పుడు ఇబ్నల్ దుగ్నా ఏ విధంగా బాధపడి తిరిగి తీసుకొచ్చారు, ఆ విధంగా మన యొక్క జీవితం ఉండాలి. మనం వెళ్ళిపోతే బాధపడేలా మనం మన యొక్క జీవితాన్ని గడపాలి. కాబట్టి నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా సత్ప్రవర్తనతో జీవితాన్ని గడిపే వారిగా చేయువాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకొని సత్ప్రవర్తనతో జీవించేటువంటి సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇస్లాం గురించి నేర్చుకొని దానిపైన అమలు చేసే వారిగా చేయుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లాహ్ వాళ్ళందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అల్లాహ్ వాళ్ళందరి యొక్క ఇబ్బందులను దూరం చేయి. ఆమె అఖూలు కౌలి హాదా అస్తగ్ఫిరుల్లాహ లీ వ లకుం వ లిసాయిరిల్ ముస్లిమీన్ ఫస్తగ్ఫిరుహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.